గ్రంథం 3వ అధ్యాయం మరలా మనం ప్రవేశిస్తాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం మనమందరం కూడా కలిసి 11వ వచనాన్ని చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మనమందరం కూడా కలిసి 11వ వచనాన్ని చదువుతాం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరెజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టిననివు దీని వలన మీరు తెలుసుకొందురు. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. తిరిగి ప్రభా వాక్య పఠనం కొరకై మేము తండ్రి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోనికి మరలా మీరు మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము కొరకై మీరు ఏ పాఠము సిద్ధపరిచారో దేవా, అవి మా కన్నులకు గ్రాహ్యము తండ్రి, మా హృదయమునకు గ్రాహ్యము ఉన్నట్లు తండ్రి మా మనోనేత్రములను మీరు వెలిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకమైన దాసుని ప్రభు మీ శిలువ చెంతకు తెచ్చుకొని చున్నాను. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందమని తీసుకొచ్చిన పిల్లలందరి కొరకే వందనము చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించి గత వారము మనం 11వ వచనాన్ని మొదటి భాగాన్ని చూస్తూ వచ్చాము. ఆయన నిశ్చయముగా ఏమన్నాడు? జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నటువంటి దేవుడు ఎవరై ఉన్నాడు? జీవము గల దేవుడు అన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నటువంటి దేవుడు రెండోదిగా ఎవరై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ మధ్య ఉన్నటువంటి దేవుడు మూడోది ఎవరన్నాడు? రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ మూడు విషయాలు తన ప్రజల మధ్య ప్రభు తను ఎట్లున్నాడు అనే విషయాన్ని కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇటు దేవుడు ఇప్పుడు మనం 11వ వచనంలో ఆయన జీవం గల దేవుడుగా, రోషం గల దేవుడుగా, శక్తిమంతుడుగా ఏమి చేయబోతున్నాడో 11వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు అంటే, మీ ఎదుట నుండి వెళ్ళగొట్టున నీవు తెలుసుకొనుడి అన్నాడు. కాబట్టి అప్పటికి వారు ఇశ్రాయేలీలో యోర్దాను దాటలేదు, కనానులో ప్రవేశించను లేదు. కాబట్టి వారు ప్రవేశించక మునుపు కనానును ఆక్యుపై చేసినటువంటి కొన్ని జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు ఉన్నాయి అక్కడంటే 7 జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు ఉన్నాయి? 7 జాతులు ఉన్నట్లుగా రాయబడింది. ఇదే మాట 24వ అధ్యాయము. ఎవరు ఆ 7 జాతులు అంటే, ఒకరు కనానీయులు, రెండోది హిత్తీయులు, మూడోది హివీలు, నాలుగోది పెరజ్జీయులు, ఐదవదిగా గెర్గేషీయులు, ఆమోరీయులు, తర్వాత యబూసీయులు. ఇలాగ 7 జాతులను గురించి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11లోనే కాదు, ఇదే అధ్యాయము ఇదే గ్రంథం 24వ అధ్యాయం 11లో కూడా మనం ఆ మాటను చూడగలుగుతూ వస్తాం. మీరు యోర్దాను దాటి అమోరీయులు, పెరజ్జీలు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివీలు, అబీసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించెదను. కాబట్టి మీరు యోర్దాను దాటిన తర్వాత మీరు 7 జాతుల వారితో ఏం చేయాలంట? యుద్ధము చేయవలెను అన్నాడు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ 7 జాతులను గురించి రాయబట్టం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనము, నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు,
కనానీలు, పెరజ్జీలు, హివ్వీలు, యబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. కాబట్టి ఇప్పుడు 7 జాతుల వారు ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా ఈ జాతులను, అంటే నేను కొన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నా, ఆయా సందర్భాలు ఇంకా చాలా చోట్ల ఈ జాతులను గురించి రాయబట్టం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. మంచి దేశమునకు అనగా కనానీలకు, హిత్తీలు, అమోరీలు, పెరజ్జీలు, హివ్వీలు, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే దేవుడు మోషేతో ఆ మాట అన్నాడు. నేను వారిని ఆ కనాను పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఆ ప్రకారము నిర్గమకాండం అంతట్లో కూడా వారి ప్రయాణాన్ని చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ గ్రంథంలోనికి వచ్చినప్పుడు వారు యోర్దానును దాటి ఇక ఆ దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఈ 7 జాతులను మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 జాతులు పోప్ గ్రెగరీ అనేటువంటి ఒక పోప్ గ్రెగరీ అనేటువంటి వ్యక్తి ఒక పోప్ అన్నమాట. ఆయన 6వ శతాబ్దంలో పాపాలు 7 రకాలుగా విభజిస్తూ వచ్చాడు. పాపాలు 7 రకాలుగా విభజించినటువంటి ఈ పోప్ గ్రెగరీ ఆయన ఏం చెబుతూ వచ్చాడంటే, ఈ 7 జాతుల వారు 7 పాపాలకు సాదృశ్యంగా ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి పోప్ గ్రెగరీ అనేటువంటి ఈయన 6వ శతాబ్దంలో పోపుగా ఉంటూ వచ్చాడు. ఆ కాలంలో ఆయన పాపాలను 7 రకాలుగా విభాగిస్తూ వచ్చాడంట. 7 భాగాలు విభజించి ఈ 7 జాతులను ఆ 7 పాపాలకు సాదృశ్యంగా ఆయన వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ అంశంలో నుంచి మనం వెళతాం. ఇప్పుడు దేవుడు వీరిని ఏమి చేయమన్నాడు అనేది నేను ఒక మాటని మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నా. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. మనం 15, 18 అన్ని కలిసి ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు ఆ మాట చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 7 జాతులు 7 పాపాలకు సాదృశ్యంగా అన్నప్పుడు, ఇప్పుడు ఆ మాట యొక్క వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంట, వీటిని ఈ 7 జాతులు 7 పాపాలకు సాదృశ్యంగా ఉంటే వాటిని మనం ఏం చేయవలసిన వారిమి, నిర్మూలము చేయవలసినటువంటి వారిమి. అంటే సమూలనముగా నాశనము చేయుట. నిర్మూలం అంటే ఏంటి? సమూలనముగా నాశనము చేయుట. కాబట్టి అనేక పర్యాయాలు ఆకానుని గురించి మనం చూస్తాం. ఎందుకు ఆకాను ఈ పని చేశావు అని అంటే ఏమన్నాడు? దోపుడు సొమ్ములో ఎందుకు తీసుకున్నాను అన్నాడు? అవి ఆశించి తీసుకున్నాడంటే దేవునికి బలి అర్పించడానికి శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన తీసుకొని దాచిపెట్టినటువంటి వాడు. సరే, ఇక్కడ మనకు వచ్చినప్పుడు 7 జాతుల వారు 7 పాపములకు సాదృశ్యముగా ఉన్నారు అని మనం చూస్తాం. అందులో నేను చదివించినటువంటి 4 భాగాలలో కూడా ఇదే సీక్వెన్స్, ఇదే ఆర్డర్లో లేరు 7 జాతులు. ఆర్డర్ అక్కడక్కడ మారిపోతూ ఉంది. కాబట్టి ఇదే ఆర్డర్లో మనం ఉండాలనేమి లేదు. కాబట్టి నిర్గమకాండంలో ఒక రకంగా ఉన్నారు, ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక రకంగా ఉన్నారు. యెహోషువ గ్రంథము ఆ తర్వాత 20 మనం 2వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ 24వ అధ్యాయం 11లో మనం చూసినప్పుడు అక్కడ మారిపోయింది.
సంఖ్యాకాండంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా. కాబట్టి ఇలాగూ ఆర్డర్ అనేది మారింది. సరే, ఏది మారినా కూడా ఈ 7 జాతులు 7 పాపాలకు సాదృశ్యము అనే అంశాన్ని మాత్రం మనం స్టడీ చేస్తాం. ఇందులో మొట్టమొదటిగా మనము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో చదివినటువంటి భాగంలో ఈ 7 జాతులలో మొదటి జాతి ఎవరంట? కనానీయులు. కాబట్టి కనానీయులను గురించి మనము కొంత జ్ఞాపకం చేసుకుంటాం. ఈ కనానీయులు ఎవరికి సాదృశ్యంగా, ఏ పాపమునకు సాదృశ్యంగా ఉందో దానిని మనం ఏం చేయాలంట? నిర్మూలము చేయవలెను అన్నాడు ప్రభు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మీరు కనానులోనికి ప్రవేశించిన తర్వాత దీనిని సంపూర్ణంగా మీరు నిర్మూలము చేయాలి, ఈ కనానీయులను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కనానీయులను గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ కనానీయులకి ఇంకొక పేరేంటి అనేది మనం చూస్తే జకర్యా గ్రంథంలో ఒక మాట చూస్తాం. 14వ అధ్యాయము 21వ వచనం. కనానీయులు అంటే అర్థం ఏంటో అక్కడ ఉంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరములో ఉండడు. ఇకను ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరములో ఉండడు అన్నాడు. అంటే కనానీయుడు అన్నప్పుడు ఏమని రాయబడింది అక్కడ? వర్తకుడు, మర్చెంట్. కనానీయుడు అంటే అర్థం ఏంటి అని అంటే, కనానీయుడు వర్తకుడు అని అర్థం. అంటే నేను ఆ తలంపులోనికి మళ్ళా వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. కనానీయులు అంటే ఏమని అర్థము? వర్తకులు అని అర్థం. ఈ కనానీయులు అరారాతు నుండి మొదలుకొని దక్షిణంగా యూఫ్రతా నది వెంబటి షీనారు దేశమునకు వెళ్ళి అచ్చట విస్తరించినట్లుగా రాయబడింది దైవ గ్రంథంలో. మనం గిన ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనంలో గిన మనం చదివితే, వారు అంతకుముందు అధ్యాయంలో 9వ అధ్యాయం అరారాతు మీద వాళ్ళు ఉంటారు. అక్కడ నోవాహు యొక్క ఓడ అక్కడ ఆగిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు స్కాటర్ అవుతారు జాతులు. వారు జాతులైన స్కాటర్ అయితే వచ్చినప్పుడు ఈ కనానీయులు కూడా ఆ అరారాతు మొదలుకొని వారు దక్షిణముగా సాగి యూఫ్రతు నది వరకు వారు వెంబడించి షీనారు దేశమునకు వెళ్ళి అక్కడ వారు విస్తరిస్తూ వచ్చారు అనేది ఈ కనానీయుల గురించి మనం చదువుతాం. ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనంలో వారిని గురించి మనం చూస్తాం. ఈ కనానీయులకు వారికి సరిహద్దుగా కలిగినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి అని అంటే, ఈ కనానీయుల యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏంటి అని అంటే సీదోను నుండి గాజా వరకు ఉన్నాయి. ఇది కనానీయులకు సరిహద్దు ప్రాంతం, సీదోను నుండి గాజా వరకు. మీకు తెలిసి ఉంటుంది, మత్తయి సువార్తలో ఒక ఆమె వచ్చింది. తూరు సీదోనుల ప్రాంతం నుంచి ఎవరొచ్చింది? ఒక కనాను స్త్రీ వచ్చింది. కాబట్టి ఆమె కూడా కనానీయురాలే. ఆమె అంటే వీరికి సరిహద్దుగా, కనానీయులకు సరిహద్దుగా కలిగినటువంటి ప్రాంతాలు సీదోను నుండి గాజా వరకు ఉంది. గాజా ఎవరికి ముఖ్య పట్టణము? ఫిలిస్తీయుల యొక్క ముఖ్య పట్టణం ఏది? గాజా. సంసోను ఈ గాజాకు పో మార్గమునే ఫిలిస్తీయుల యొక్క స్త్రీని మోహించి ఆమెను తీసుకొని వస్తాడు కదా. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా కనానీయులకు సరిహద్దుగా ఉంది. అది మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. గాజాలో ఆయన పో మార్గమున సంసోను ఏం చేస్తా వచ్చాడు అని. ఆ తర్వాత 4వదిగా ఈ సరిహద్దులైన తర్వాత ఈ కనానీయులకు మొట్టమొదటిగా దావీదు రాజ్యమునకు రాకముందు, అంటే దావీదు తన పరిపాలనను ఆరంభించి రాజరికానికి రాకముందు, కాబట్టి యెరూషలేము కనానీయుల యొక్క ఆధీనంలో ఉంది. యెరూషలేం ఎవరి ఆధీనంలో ఉంది? ఈ కనానీయుల యొక్క ఆధీనంలో ఉంది. అంటిల్ దావీదు తను రాజుగా ఉన్న కాలం వరకు, రాజుగా రాబోతున్నటువంటి కాలం వరకు.
ఈ యెరూషలేము పట్టణము ఈ కనానీయుల యొక్క ఆధీనంలోనే ఉంది. వారి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ఈ కనానుకు యెరూషలేమునకు యెరూషలేము అని పేరు లేదు, అక్కడ యెబూసి అని పేరు ఉంది. కాబట్టి ఈ యెరూషలేమునకు యెబూసి అనేటువంటి పేరు ఆ కాలంలో ఉంది, కనానీయుల ఆధీనంలో ఉన్నప్పుడు. ఆ తరువాత కాబట్టి యెబూసీలు అనేటువంటి కనానీయులను దావీదు జయిస్తూ వస్తాడు. యెబూసీలు అనేటువంటి కనానీయులను దావీదు జయించిన తర్వాత దావీదు దానికి యెరూషలేము అని సియోను అని పేరు పెట్టడం మనం చూస్తాం. ఈ మాటలు సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము మనము 6, 7 వచనాలను చదువుతాం. యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీ వచ్చినెల్లా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలువేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పొరమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచు కొనెను. యెబూసీలను హతము చే ఇప్పుడు 9వ వచనం చదువుతామక్క. దావీదు దానికి దావీదు పురమని పేరు పెట్టెను. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా మాట మనం చూస్తాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. తర్వాత దావీదును యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. చెప్పామా అంతకుముందు కనానీయుల స్వాధీనంలో ఉన్నప్పుడు ఆ పట్టణం మనకి ఏమని పేరుండేది? యెబూసు అని పేరుండేది. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు అందరూ యెరూషలేము అనబడినటువంటి యెబూసునకు పోయిరి. యెబూసులు కాపురస్తులు దావీదుతో అనగా, ఇందాక అక్కడ మనం చదివినాం కదా, ఏమని కుంటివారు లోపలికి వస్తే కుంటివారు గుడ్డోలు నన్ను చంపుతారని చెప్పి బెదిరించారు. దావీదు పట్టణమడిమైన సియోను కోటను పట్టుకొనెను. సలక. కాబట్టి ఇలాగూ మనము ఈ కనానీయులను గురించినటువంటి ఈ మాటలు మనం చూస్తాం. మొత్తము కనానీయులు 5 మంది రాజులు ఉన్నారు. కనానీయుల రాజులు, కనాను రాజులు ఎంతమంది ఉన్నారమ్మా? 5 మంది కనాను రాజులు ఉన్నారు. కాబట్టి ఇది కనానీయులను గురించినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఇంట్రడక్షన్ మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ కనానీయుల గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు జకర్యా గ్రంథంలోనికి వెళతాం. వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారని. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. జకర్యా గ్రంథము ఆ దినమున కనానీయులు చాలక. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యంగా ఈ కనానీయులు అంటే అర్థం ఏంటో చెప్పాను. అసలు ఈ కనానీయులు ఎవరు అని, ఈ కనానీయులు ఎవరు అని. కనానీయులు ఎవరు అని అంటే హాము యొక్క 2వ కుమారుడైనటువంటి కనాను నుంచి వచ్చినటువంటి వారు. కనాను ఎవరు అని అంటే నోవాహుకు మనవడు. నోవాహుకు 3 కుమారులు కదా. ఎంతమంది? సేము, హాము, యాపేతు. సేము, హాము, యాపేతు వీరంతా కూడా నోవాహు యొక్క కుమారులు. ఈ కనాను ఎవరు అంటే హాముకు 2వ సంతానంగా పుడుతూ వచ్చారు కనాను అనేటువంటి వ్యక్తి. వారి నుంచి వచ్చిన వారే కనానీయులు. అంటే ఒక మాట చెప్పాలంటే హాము సంతతి వారే కనానీయులు. కాబట్టి ఇది వారి ఆరిజిన్, వారి పుట్టుక. కాబట్టి హాము సంతతి నుండి వచ్చినటువంటి వారే కనానీయులు అని అన్నప్పుడు, ఇప్పుడు కనానీయులు జకర్యా గ్రంథంలోనికి వచ్చినప్పుడు 14వ అధ్యాయం 21వ వచనంలోనికి వచ్చినప్పుడు, కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో వాడుక ఉండడు అంటే
వర్తకుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? యెహోవా మందిరములో ఉండడు. అంటే కనానీయులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే, వీరు ధనాపేక్ష కలిగినటువంటి వారికి సంకేతం, సాదృశ్యంగా ఉన్నారు కనానీయులు. అది మూలాంశం. కాబట్టి ఇప్పుడు కనానీయులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే, ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులకు ఈ కనానీయులు సాదృశ్యంగా ఉన్నారు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మీరు కనానీయులను ఏం చేయమన్నాడు? ద్వితీయోపదేశకాండం 20:15-18 చివరి భాగంలో. అంటే కాబట్టి మీరు కనానీయులను సమూలంగా నిర్మూలము చేయాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఈ కనానీయులు అనబడినటువంటి వారు జకర్యా గ్రంథ ప్రకారం ఎక్కడున్నారు అంటే, వారు యెహోవా మందిరములోనే ఉన్నారు. యెహోవా మందిరములోనే ఉన్నారు. యెహోవా మందిరమును ఆధారంగా చేసుకొని వారు ఏం చేస్తూ ఉన్నారంట? వర్తక వ్యాపారం చేస్తూ ఉన్నారు. వర్తక వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కనానీయులు దేవుని యొక్క మందిరములో, సైన్యములకు అధిపతి యెహోవా మందిరములోనే ఉండి యెహోవా మందిరమును ఏం చేస్తూ వచ్చారు? వారు వాణిజ్య కేంద్రంగా మార్చుకుంటూ వచ్చారు. కాబట్టి కమర్షియల్ స్టేషన్గా. కాబట్టి వారు అక్కడ నుండి దేవుని యొక్క మందిరమును వారు ఎట్లా మార్చారు? వ్యాపారపు ఇల్లుగా మార్చారు. ఎందుకు అనంటే, కాబట్టి వారు ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉన్నారు అని. నేను ఇంకొక మాట కూడా వీరిని గురించి చెప్తా. పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో నేనే చదువుతాను. నేనే చదువుతా. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు. అంటే ఇప్పుడు కనానీయులు ఎవరు అంటే, కనానీయులు వర్తకుడు అని అంటే, ఇప్పుడు కనానీయుల గురించి ఈ మాట సరిపోయిందిగా కనపడుతుంది. వారెవరంట? ధనవంతులగుటకు ఆపేక్ష కలిగినటువంటి వారే కనానీయులు. ఇట్టి వారు అంటే ఇప్పుడు ధనాపేక్ష మనమిగిన దేనికి సాదృశ్యంగా ఉంది? ధనాపేక్ష అనేది మనం ఇందాక చూసినట్టు 6 పాపాలలో ఒక పాపము. పోపో గ్రెగరీ తను వివరించినటువంటి దాని ప్రకారము ధనాపేక్ష అనేది కూడా 7 పాపాలలో మొదటి పాపం. సరే, ఇప్పుడు ఈ కనానీయులు సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో ఉండి వర్తక వ్యాపారములు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ కనానీయుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి నేను 4 తలంపులు కనానీయుల గురించి జ్ఞాపకం చేస్తాను. ముఖ్యంగా మూలమైంది కనానీయులు ఎవరికి సాదృశ్యము అని అంటే, ధనాపేక్ష అగుటకు ఆపేక్షించినటువంటి వారికి ఈ కనానీయులు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో విశ్వాసులైనటువంటి ప్రభు యొక్క బిడలముగా మనం కూడా మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకునండి, ధనాపేక్ష అగుటకు మనం ఏం చేయకూడదు. కాబట్టి మనము ధనవంతులగుటకు ఆపేక్ష కలిగినటువంటి వారిగా ఉండకూడదు అని. ఈ కనానీయులు లాంటి వ్యక్తులు ఈనాడు అటువంటి పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఈ కనానీయులు దేనిని వారు వర్తక వ్యాపారమునకు కేంద్రముగా మార్చుకున్నారు అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో నుండి వారు ఎంత మాత్రమును ఉండరు. పైన ఏమన్నారు అంటే, యెరూషలేమునందును యూదయ దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. అంటే వీరు వెళ్ళగొట్టబడిన తర్వాత అవి దేవునికి ఏమవుతాయి? ప్రతిష్ఠితములవుతాయి. దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవునికి ప్రతిష్ఠితమైనవే. అయితే కనానీయులు ఏం చేశారు? వాటి ద్వారా వారు వర్తక వ్యాపారములు చేస్తూ వచ్చారు. ఈనాడు మనము దేవుని యొక్క ఇంటిని ఎలాగో మార్చకూడదు, వ్యాపారపు ఇల్లుగా ఎంత మాత్రమును కూడా మనం వీలు లేదు. అందుకే మత్తయి సువార్తలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను ఇంకా శిలువ మరణమునకు అప్పగింపబడబోతా ఉన్న సందర్భం,
కాబట్టి ఇంక ఆయన ఈ 21వ అధ్యాయం తర్వాత మనం ఇంక చదువుకుంటూ వెళితే ఆ తర్వాత ఆయన అప్పుడు దానికి యెరూషలేములోనికి జయ ఉత్సాహంతో ప్రవేశిస్తాడు. ఆ పై అధ్యాయంలో దావీదు కుమారునికి జయమని చెప్పి అక్కడ ప్రజలు కాబట్టి దావీదును స్వాగతం పలుకుతా వచ్చారు. కాబట్టి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్వాగతం పలుకుతా వచ్చారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఇప్పుడు యెరూషలేము యొక్క దేవాలయంలోనికి ప్రవేశించారు. యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన వెంటనే అక్కడ ఆయన మొట్టమొదటిగా కనపడినటువంటి వారు ఎవరంట? కనానీయులు కనపడ్డారు. అంటే వర్తక వ్యాపారము చేయనటువంటి వారు కనపడ్డారు. అంటే ధనవంతులగుటకు ఆపేక్షించినటువంటి వారు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో కనపడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడు అంటే వారందరినీ కూడా వారి యొక్క పీఠములన్నిటిని కూడా ఏం చేశాడు? పడద్రోశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు అంటే దేవుని యొక్క ఇంటిని వారు ఇక్కడ ఉన్నటువంటి జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును వారు వ్యాపారపు టిల్లుగా మలుచుకున్నట్లుగా ఇక్కడ కూడా ప్రభువైనటువంటి దేవుడు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు యెరూషలేములో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు. దేవుని యొక్క ఇంటితో వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈనాడు ప్రియ విశ్వాసి, నీవు నీ విశ్వాస జీవితంలో ధనవంతులగుటకు ఆపేక్షించినటువంటి నీవు దేవుని యొక్క ఇంటిని కూడా విడిచిపెట్టడం లేదు. ఈనాడు విశ్వాసులైనటువంటి వారు దేవుని యొక్క ఇంటిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడం లే. వారి యొక్క వ్యాపారమును దేవుని యొక్క ఇంటిలో నుంచి ఆరంభిస్తూ ఉన్నారు. వారి యొక్క వ్యాపారమును దేవుని యొక్క ఇంటికి వారి వ్యాపారానికి లింకు పెడతా ఉన్నారు. దేవుని యొక్క ఇంటిని వారి వ్యాపారంతో లింకు పెట్టి దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు టిల్లుగా మారుస్తూ వచ్చారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇట్టి వారు ఎవరు? కనానీయులు. వారిని మనం ఏం చేయాలంట? సమూలనముగా మనము వారిని నాశనము చేయవలసినటువంటి వారు. ఈ కనానీయులు వారి యొక్క వర్తక వ్యాపారములలో వారు చాలా నిసినాస్తులు అంట. యెషయా గ్రంథము 23వ అధ్యాయము. యెషయా గ్రంథము 23వ అధ్యాయము. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కాబట్టి దాని వర్తకులు ఎవరంట? రాజ్య సమానులంట. దాని వ్యాపారులు ఎవరంట? భూనివాసులతో. ఎవరి గురించి మాట్లాడింది ఈ దేవోక్తి అని అంటే 23వ అధ్యాయం 1వ వచనంలో తూరును గూర్చిన దేవోక్తి. నేను ఇందాక ఆరంభంలో జ్ఞాపకం చేశాను. తూరు మొదలుకొని గాజా వరకు, తూరు సీదోనులు మొదలుకొని కదా వారి సరిహద్దులుగా ఉంది. అంటే ఇది కనానీయులను గురించినటువంటి వారే. వారు ఎట్లు వారు అని అంటే వారు వర్తకులు రాజ సమానులు. అంటే వారి వర్తకము రాజ సమానులు. దాని వ్యాపారులు వ్యాపారులు భూనివాసులు ఎవరంట? గనులు. అంతటి ప్రావీణ్యత కలిగినటువంటి వారు దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లు మార్చటంలో ఈనాడు ఇట్టి విశ్వాసం లేకపోలేదు. దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చి దేవుని యొక్క ఇంట్లో ఏ పని చేసినా కూడా మనకేం కావాలమ్మా? ఏదో ఒక లాభం కావాలా. దేవుని యొక్క ఇంటిలో ఏ పని చేసినా ప్రతిఫలమును ఆశించి, కాబట్టి నేను ఇలా చేస్తే నాకు ఏముంది, నాకేమి భౌతికంగా నేను చెప్తున్నా, ఆత్మీయంగా ఫలం కొరకు ఆశించితే పర్వాలే. భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆశించటం నువ్వు చంపవా వీటిని? నీ విశ్వాస జీవితంలో ఈ ధనాపేక్షలగుటకు ధనవంతులగుటకు ఆపేక్షించినటువంటిది కాబట్టి దేవుని యొక్క ఇల్లేనా అని. కాబట్టి దానిని మనం మన జీవితంలో ఏం చేయాలా? చంపివేయాలా. దేవుని యొక్క ఇంటిని ఎప్పుడు కూడా మన వ్యాపారాలతో ముడిపెట్టి మన లాభాల కొరకే దేవుని ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చడానికి ఎంత మాత్రం వీలు లేదు అని. కాబట్టి ఇప్పుడు ఇలాగూ విశ్వాసులు దేవుని యొక్క ఇంటినే కాదు ధనాపేక్షకు మలిసింది. నేను ఇంకొక సందర్భంలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ధనవంతులగుట ఆపేక్షించినటువంటి వారు చేయనటువంటి రెండవ పని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 22వ అధ్యాయము. నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనం. నా ప్రజలలో నీ వద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినడలా వడ్డీకిచ్చువాని వలె వాడి ఎడల జరిగింప కూడదు.
వడ్డీ కట్టకూడదు. చాలక్క, నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక భేదవానికి, నా ప్రజలలో నీ యొద్ద నుండినటువంటి వారు అంటే యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి తన ప్రజలతో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? యెరూషలేముతోనే వ్యాపారం చేయటంలే, యెరూషలేములో ఉండేటువంటి ఆ ప్రజలతో కూడా ఏం చేస్తున్నారంట? వ్యాపారం చేస్తున్నారు. ఎట్లంట? నీ యొద్ద ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చి అంటే ఏం చేస్తున్నారని అర్థము? వడ్డీ వ్యాపారం చేస్తున్నారని అర్థం. ఏం చేస్తున్నారమ్మా? దేవుని ఇంట్లో దేవుని ప్రజలకు వడ్డీచ్చి వ్యాపారం చేస్తున్నారు. చేయట్లేదా? లేరా ఈ దినాల్లో? వడ్డీ వ్యాపారం అనేది కాబట్టి చాలా దేవునికి అసహ్యమైనటువంటి కార్యములలో వడ్డీ వ్యాపారం ఒకటి. విశ్వాసులైన ప్రభు బిడ్డలారా, అవసరతలో ఉన్న వారికి ఉచితంగా ఇవ్వండి, కానీ అవసరతలో ఉన్నటువంటి వారికి డబ్బులు ఇచ్చి వడ్డీ ఆశించకండి. కాబట్టి ఇది కనానీయుని యొక్క లక్షణం. కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. ఏమని చదువుతుంది వాక్యము? నీ వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీ వేయబడు దేనిని నీ సహోదరులకు ఏమీయకూడదు. సహోదరులకు కాదు కదన్నా, సహోదరులకని కాదు చెప్పింది. అయితే సహోదరులు కాని వాళ్ళకి ఇద్దాంలే అంట కదమ్మా. మనం వాళ్ళ తెలియగలవాళ్ళం. ఇక్కడ నీ సహోదరుడు అన్నాడు కాబట్టి సహోదరులు కాని వాళ్ళకి ఇద్దాంలే వడ్డీకి అనుకుంటున్నారేమో. అసలు వడ్డీ వ్యాపారమే చేయకూడదు. దాని ద్వారా ధనవంతుల గుట్టకు ఎంత మాత్రం కూడా మనం ఆపేక్షించకూడదు. 20వ వచనంలో ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వాదించినట్లు జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా నీవు చేసినటువంటి ప్రయత్నములన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే నీవు నీ సహోదరునికి వడ్డీకి అంటే నీవు వడ్డీ వ్యాపారం చేస్తే దేవుడు నిన్ను ఎంత మాత్రము నీ ప్రయత్నములన్నిటిలో కూడా నేనేం చేయడు? ఆశీర్వాదించాడు. అనేకసార్లు వడ్డీ వ్యాపారం చేసి బాగా లాభం గడించి దైవగ్రంథంలో ఒకడు ఉన్నాడు, వాడు ధనవంతుడు, వాడు బాగా డబ్బు సంపాదించి అంటాడు, కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారము నీకు నేను సంపాదించి పెట్టాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు? వాడిని ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. కాబట్టి మన యొక్క ప్రయత్నములన్నిటిలో సఫలమవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మన సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. అంటే వడ్డీ వ్యాపారం ఎంత మాత్రం కూడా మనం దాని ద్వారా ఐశ్వర్యవంతులు ధనవంతులు కాకూడదు. కాబట్టి కనానీయుల యొక్క లక్షణం రెండోది అదే. వారు ధనవంతుల గుట్టకు ఆపేక్షించినటువంటి ప్రజలు, అటువంటి వారు దేవుని యొక్క ఇంటిని వ్యాపారటిల్లుగా మార్చారు. దేవుని ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రజల ద్వారా వడ్డీ వ్యాపారం చేస్తూ వారు దేవుని యొక్క ప్రజలను కూడా అలాగూ వడ్డీతో వారు పీడిస్తూ ఉన్నటువంటి సందర్భం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఇప్పుడు 15వ కీర్తన 1వ వచనము 5వ వచనం. అక్క మరొకసారి చదువుక. కాదు, ఈయన చదివిన మాట చదవండి అక్క. తన ద్రవ్యము వడ్డీకివ్వడు. ఎక్కడ కాదు? 5వ వచనంలో, కరెక్ట్, 5వ వచనంలో. అంటే నేను 2వ వచనం 1వ వచనంలో కూడా చదివితే నాకు 5వ వచనం కనెక్ట్ ఉంటుంది అనమాట. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినటువంటి వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా నీ గుడారంలో ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగినటువంటి వాడు ఎవడు అని అంటే వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు అని. కాబట్టి తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఇట్టివాడు దేవుని యొక్క గుడారంలో నివసించదగినటువంటి వాడు. అందుకే జకర్యా గ్రంథంలో వారిని ఏం చేస్తూ వచ్చాడంట? బయటికి. కాబట్టి వారిని త్రోసివేస్తూ వచ్చారు. కాబట్టి ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో ఉండనే
అంటాడు. అంటే దేవుని యొక్క మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతంలో ఉండదగిన వాడు ఎవడు అని అంటే, కాబట్టి తన యొక్క ద్రవ్యమును వడ్డీకి ఇవ్వనటువంటి వాడు. ఈ రాత్రి ప్రభువును చేయు ప్రయత్నంలో అన్నింటిలో నిన్ను సఫలపరిచి ఆశీర్వదించాలి అని అంటే, నీకు నీవుగా ధనవంతుడవుటకు ఆపేక్షించి దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చొద్దు. దేవుని యొక్క ప్రజలను వడ్డీ ఇచ్చి వ్యాపారము చేయొద్దు. తద్వారా దేవుడు ఎంతో గొప్ప నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకునేటువంటి వాడివిగా ఉంటున్నావు. కాబట్టి ఇప్పుడు కనానీయులు ఎవరు అంటే ధనాపేక్ష అగుటకు ఆశించినటువంటి వారు అని. కాబట్టి దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము ఇటు ధనమును గురించి, ధనాపేక్షను గురించి, ధనమును గురించి ఏమని రాస్తూ వచ్చాడు. కాబట్టి నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లేకపోతే కనానీయులు ధనవంతులు అని చెప్పటానికి ఆది కాండము వారు ధనవంతులు అవ్వటానికి దేవుని యొక్క ఇంటిని అట్లా అనుకున్న తర్వాత వీరిని గురించి 10వ అధ్యాయంలో మనం చదువుతాము. వీరు ఏం చేస్తూ వచ్చారనేటువంటి విషయాన్ని 10వ అధ్యాయము 10వ వచనం. అతను రాజ్యమునకు మొదలు కలాహును, నినివేకును, కలాహుకును మధ్యనున్న రెసేనుగును పట్టించెను. ఆ మహాపట్టణములు, ఇదే ఆ కాబట్టి వీరు పట్టణాలే కట్టించారంట. ఎవరీరు? హాము కుమారులు, కూషు, మిస్రాయేలు, పూతు, కనాను అన్నమాట. అంటే కనానీయులు పెద్ద పెద్ద పట్టణాలే కట్టించగలుగుతూ వచ్చారు అని అంటే, కాబట్టి వారు ఎంతటి ధనవంతులు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ రాత్రి దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతలను రాస్తూ, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనంలో, సామెతల గ్రంథము 27వ అధ్యాయము ఆ మాట, ధనము ఏంటంట? ధనము శాశ్వతము కాదు. కనానీయులు ఏదైతే శాశ్వతం కాదో దాని కొరకే ప్రయాసపడినారు. ఈ రాత్రి మన యొక్క విశ్వాస జీవితంలో ఈ మాటను జ్ఞాపకం ఉంచుకుందాం. ధనవంతులగుటకు ఆపేక్షించినటువంటి వారు ఒకవేళ అటువంటి అనుభవం దేవుని యొక్క ఇంటిని లేకపోతే మరొక విధంగానో ధనవంతులగుటకు ఒకవేళ ఆపేక్ష కలిగి ఉంటే దైవ గ్రంథం సెలవిస్తుంది ధనము ఎంత మాత్రము కూడా శాశ్వతము కాదు అనేటువంటి విషయాన్ని. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకో. చూడండి, మత్తయి సువార్త మనం ఒక మాట చదువుతూ వస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనమా? కాబట్టి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇట్లా చిమ్మటైనను తుప్పైన ఏం చేస్తుంది? తినివేస్తూ ఉంటుంది అని. కాబట్టి భూమి మీద మనము ఎంత మాత్రము కూడా ధనమును ఏం చేయకూడదంట? కూర్చుకొనకూడదు అని అంట. కాబట్టి రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈ 2 మాటలు ఒక దగ్గరికి తీసుకొని వస్తే, ఏవో 2 మాటలు? దేవుని యొక్క ఆలయమును, దేవుని యొక్క ఇంటిని, వారు ధనాపేక్షలుగా ఉంటకు దేవుని యొక్క ఇంటిని, ధనాపేక్షలుగా ఉంటకు దేవుని ఇంట్లో ఉన్నటువంటి ప్రజలను. ఈ 2 మాటలు ఒక దగ్గరికి నేను తీసుకునేస్తే, సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట రాస్తా వచ్చాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి 21వ అధ్యాయం 21వ అధ్యాయం అనుకుంటా ఒక మాటను 21లోనేనా 21:6 ఏమనుంది? అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట జాగ్రత్త. మోసము చేత ధనమును సంపాదించుకునేటువంటి వారు, కాబట్టి దానిని కోరువాడు మరణమును, అంటే ఏ మరణం ఇది? ఏ మరణమమ్మా? ఒక మాట దైవ గ్రంథంలో ఆ మరణమును గురించి కూడా రాయబడతా వచ్చింది. ఇందాక చదివినటువంటి మాట తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. శోధనలో, ఉరిలో, అటు మనుషులను నష్టములోను నాశనములోను
అది అట్టివి మనుషులను ఏం చేస్తాయంట? నష్టంలోను నాశనంలోను ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో చూడండి. దేవుని ఇంటిని వ్యాపారపు విలుగా మారిస్తే, దేవుని యొక్క ప్రజలతో నువ్వు వ్యాపారపు లేకపోతే నువ్వు వడ్డీ వ్యాపారంలో గిన చేస్తే, కొందరు దాని వల్ల ఏమైపోయారు అంటే, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు చేసే తమ్మును తాము పొడుచుకున్నారు. ఎవరైనా యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేల కోసం తనను తాను ఏం చేసుకున్నాడు? పొడుచుకున్నాడు. ఉరి వేసుకొని చనిపోతా వచ్చాడు. కాబట్టి ఈ ధనవంతులు అవుట ఇది ఏం చేస్తుంది అని మనల్ని అంటే, దానివల్ల శోధనలు వస్తాయి, దానివల్ల ఉరి వస్తుంది, దానివల్ల హానికరమైనటువంటి దురాశలు వస్తాయి. అటివి మనల్ని నాశనంలోనికి నష్టంలోనికి ముంచి వేస్తాయి. ఈ రాత్రి కనానీయులు మొట్టమొదటి లక్షణం ఏంటినంటే, వారు ధనవంతులుగా ధనాపేక్ష కలిగినటువంటి వారు అని. దానిని మనం ఏం చేయాలంట? కాబట్టి చంపివేసినటువంటి వారిగా ఉన్నాం. దానిని మనము చంపివేయాల్సినటువంటి వారిగా ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, మనము గిన అటువంటి ధనాపేక్షకులుగా గిన ఉంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది? నీ ధనం ఎక్కడున్నో నీకు ఇంకా దేవుని ఇంటితో పని ఉండదు, నీకు ఇక వాక్యం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, దేవునికి ఇల్లు అక్కర్లేదు, దేవుని ప్రజలతో సహవాసం అక్కర్లేదు, ఇంకా నీకు దేవుడు ఎవరైనా ఉన్నారంటే నీ యొక్క ధనమే. కాబట్టి నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం అంతా కూడా అక్కడే ఉంటుంది. దానివలన నువ్వు ఎంత నష్టపోతావు నీ జీవితంలో. ఒకవేళ అనవచ్చేమో, అన్నా మరి ఎంతో ఎంతో సంపాదించుకోకపోతే బిడ్డలు ఉన్నారు కదా ఎట్లా అనుకోవచ్చు. అయితే ప్రభు నీకు ఇచ్చిన దానినే, దైవ గ్రంథంలో కిందకు వస్తే ఆ ధనాపేక్షకుని గురించి మాట్లాడుతూ చాలా శ్రేష్టమైనటువంటి మాట అన్నాడు. 25వ వచనంలో ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింత పడకుడి. వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడు, అవి విత్తవు కోయవు, కొట్లలో. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో సమకూర్చు, ఎంత మాత్రం సమకూర్చుకోనవు. కాబట్టి ఒకసారి వాటిని చూడండి. దేవుడు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటే మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అని. కాబట్టి మనము ధనము సమకూర్చి కూర్చున్న తర్వాత దానిని మరొకరు వచ్చి ఏం చేస్తారంట? అనుభవిస్తారంట. ప్రసంగిలో ఉంది ఆ మాట. నాన్నతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చనిపోయాడు, లేడు ఇప్పుడు. నాన్న కొలిక్ అనమాట, నాన్నగారి కొలిక్. ఆయనకి పిల్లలు లేరు, 2 భార్య. ఆయనేమో R&B డిపార్ట్మెంటు, వాళ్ళ ఆవిడేమో గవర్నమెంట్ టీచరు. ఆయన చాలా పిసినారి, ఎవరికి కూడా ₹1 ఇయ్యడు, ఎవరికి ₹1 లేడు, పిల్లలు లేరు. ఎంత సంపాదించాడంటే, నాన్నగారు ఎప్పుడు సువార్త చెబుతున్నాడు. ఆయన ఎప్పుడు ఒక సుట్ట తాగుతూ ఉంటాడు. ఆ సుట్ట తాగి నాన్నకంటే ఆయన ఇంకా గ్రేడ్ ఎక్కువ అంట, శాలరీ ఎక్కువ వస్తుంది అంట. ఆ సుట్టను మళ్ళీ మడిచి ఆడబెడతాడు, చెవులో పెట్టుకొని. అంటే ఆ సుట్ట ఎన్నిసార్లు తాగుతాడు అంటే, సుట్ట కూడా అంత ఆవాగా తాగుతాడు అనమాట. ఆయన అంత తాగి మొత్తం మిగిలిచ్చి అనుకోకుండా చనిపోయాడు. ఇప్పుడు ఎవరు తీసుకోవాలమ్మా అదంతా? ప్రసంగిలో మాట నాకు గుర్తు రావట్లే. పాములు పెట్టిన పొట్టుల్లో ఏముంది, చక్కని మాట ఒకటి ఉంది కదా. కాబట్టి చీమలు పెట్టినటువంటి పొట్టలో పాములు చేరుతాయి అన్నట్లుగా కదా. అది ఎవరికి వెళ్ళింది అంటే, ఆంటీకి ఆమె చెల్లి ఉంది, ఆ చెల్లి పిల్లలు ఉన్నారు, వారికి చెందింది మొత్తం. ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు. కాబట్టి నేను ఈ మాటను మీకు జ్ఞాపకం చేసి ఇక్కడ నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి తలంపు. కాబట్టి కనానీయులు ఎవరికి సాదృశ్యము అంటే ధనాపేక్షలగుటకు, కాబట్టి ఆతృతపడినటువంటి వారికి సాదృశ్యంగా కనపడుతున్నారు అని. అందుకే ఒక మాట తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు ఈ రాత్రి ఆ తీర్మానం చేసుకుందాం. అస్థిరమైనటువంటి ధనమునందు మనం ఏముంచొద్దు, నమ్మిక ఉంచొద్దు. అది ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు దానిని బట్టి నువ్వు గర్విష్ఠుడు కాకు. దేవుడు ఒకవేళ నీకు ధనం ఇస్తే దానిని బట్టి నువ్వేం కాకూడదు, గర్విష్ఠుడు కాకు. ఎందుకు? అది అస్థిరమైనటువంటి ధనం. కాబట్టి దాని యందు నువ్వు నమ్మకం ఉంచి సుఖంగా అనుభవించుటకు సమస్తమును అది నీకు అనుభవించినటువంటి ధారాళముగా దయచేయటువంటి దేవుని యందు నువ్వేం చేయి, నమ్మకం ఉంచు, దానిని కాదు. అందుకే ప్రసంగిలో అనుకుంటే ఆ మాట నాకు గుర్తొస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో ఆ మాటని ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు వానికి ధనధాన్య సమృద్ధి అనుభవించుటకును, తన కష్టాజీవితమంతా సంతోషించుటకును, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అంతే అనుకొని ఆ ధనం ఇచ్చినటువంటి దేవుని యందు నమ్మకం ఉంచు. కాబట్టి రాత్రి మొదటి తలపు నేను ఎక్కడ ముగిస్తున్నాను. కనానీయులు ఎవరికి సాదృశ్యము అంటే ధనాపేక్ష ఆగుటకు అపేక్షించినటువంటి వారికి. కాబట్టి ఈ కనానీయుల గురించి ఇక 3 తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండవదిగా ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. నోవాహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయినటువంటి హాము చూడండి, హామును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనానుకు తండ్రి అయినటువంటి హాము. ఈయన ఒక దినాన తన తండ్రి అయినటువంటి నోవాహు ద్రాక్షారసమును తీసుకొని దానివల్ల మత్తుడై ఆ గుడారంలో ఆ మత్తులో వస్త్రహీనుడైపోతూ వచ్చాడు. ఆ సమయంలో ఈ కనానుకు తండ్రి అయినటువంటి హాము ఆ సంగతిని చూస్తూ వచ్చాడు. చూసినటువంటి వాడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. కాబట్టి తాను వస్త్రహీనుడై దిగంబరిగా ఉన్నటువంటి విషయాన్ని తన సహోదరులతో షేర్ చేసుకున్నాడు కదా, గొప్ప సంగతి అన్నట్లుగా. అయితే వారి సహోదరులు ఏం చేశారు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పి, చూసారా, ఈ హాము చేసినటువంటి పని ఏంటి అని అంటే తన తండ్రికి అవమానకరంగా, తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడని అన్నలకు చెప్పి నవ్వుతా ఉన్నాడు. అంటే తన తండ్రిని హాము ఏం చేశాడు, అవమానపరిచాడు, అవమానపరుస్తూ వచ్చాడు. తన తండ్రికి అవమానం తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు, అవమానపరిచిన. అంటే హాము కనానీయుల యొక్క రెండవ లక్షణం ఏంటి అంటే వారు ఇతరులను ఏం చేయనటువంటి వారు, అవమానకరం చేసి అవమానంగా మాట్లాడేటువంటి వారు, అవమానపరిచేటువంటి వారుగా ఉన్నారు. అయితే మిగతా 2 అన్నలు ఏం చేశారంటే ఒక వస్త్రం తీసుకుంటే లాగా వెనక్కి వెళ్ళిపోయి ఆ దిశమలను కప్పుతూ వచ్చారు. దైవగ్రంథంలో ఒక మాట ఉంది, లేవియాకాండం 18వ అధ్యాయంలో. లేవియాకాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయం లేవియాకాండం 6వ వచనం. తీటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. జాగ్రత్త, మీలో ఎవరును తన రక్తసంబంధులు మానఛాదనములను తీయుటకు వారికి ఎంత మాత్రం కూడా సమీపించకు. అయితే హాము ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, కాబట్టి ఆ కనానీయుల యొక్క లక్షణం ఏంటి అంటే ఆ ప్రజలు వస్త్రహీనులుగా ఉంటే తన తండ్రిని హేళనగా అవమానకరంగా అన్నలకు చెప్పాడు, ఇంకెంతమంది చెప్పాడు, అవమానపరుస్తూ వచ్చాడు, అవమానకరంగా చేస్తూ వచ్చాడు. మా ప్రియమైనటువంటి వారులారా, దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుంది? పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, నీ తండ్రిని తల్లిని, చూసారా, తండ్రిని సన్మానించమని ఉంది. దానివల్ల ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది.
అయితే వీరు అవమానపరుచినటువంటి వారు కనానీయులు, ఇతరులను అవమానపరిచి, కాబట్టి మనం అవమానమును తీసుకుని వచ్చేటువంటి వారు కనానీయులు అని. ఈనాడు ఇట్టి కనానీయులు లేకపోలే అంటే, కాబట్టి ఇప్పుడు అవమానమును తీసుకొచ్చేటువంటి ప్రజలు కనానీయులు. ఈనాడు మన ఆత్మీయ జీవితము మనము అవమానమును తీసుకొచ్చేటువంటి ప్రజలముగా ఉండకూడదు అని. ఎవరికి అవమానము? పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ అక్కడ ఎవరికి అవమానం తీసుకొస్తున్నామో అనే మాటని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పాలివారై చదవక దేవుని దీవవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినటువంటి తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను. ఓ విశ్వాసిని జీవితంలో నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఎందుకు అవమానం వస్తుంది తెలుసా? నువ్వు అవమానకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు. ఏంటంట? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తప్పిపోయినటువంటి వారు. ఒక విశ్వాసి తప్పిపోతే దాని ద్వారా దేవునికి ఏమొచ్చినట్లు? అవమానం వచ్చినట్లు. కాబట్టి నువ్వు వెలిగింపబడ్డావు, పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచావు, పరిశుద్ధాత్మలో పాలువాడు అయ్యావు, దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యమును రాబోయే సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును నువ్వు ఏం చేశావు? అనుభవించిన తర్వాత, అంటే దేవుని గురించి సంపూర్ణంగా ఆయన నుంచి పొందవలసిన అన్ని కూడా పొంది, ఆయన నుంచి ఏం కావాలో వాటి అన్నింటిని పొంది ఏమైపోయావంట? తప్పిపోయాడు. దాని ద్వారా దేవునికి ఏమొస్తుంది? ఇది కనానీయులు. దానిని మన జీవితంలో ఏం చేయాలంట? చంపివేయి. నీ ద్వారా దేవునికి ఏ అవమానం తీసుకొస్తున్నావో ఆ అవమానపరిచినటువంటి కార్యమును నీలో నుంచి ఏం చేయి? చంపివేయి. ఇది దేవునికి అవమానం తీసుకొస్తున్నట్టు ఒకటైతే, మరొక మాట దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోనికి వస్తే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. తనలో తాను అనుకొనెను. చదవక ఇప్పుడు 32, 33 వచనాల్లోకి వస్తామక్క. అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుందు. 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగింది? 33వ వచనంలో సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమి అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఇక్కడ ఒక వ్యక్తి ఏమైపోయాడు? అవమానమునకు కారణమైతే వచ్చాడు. తనకు తాను అవమానం తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? మనం చదివాం 30వ వచనంలో. ఈ మహాబబులోని విశాలపట్నం నా బలాధికారము, నా ప్రభావము ఇలాగ అన్న తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ వ్యక్తిని, ఆ రాజ్యమును తీసివేసి తనను గడ్డి మేజినట్లుగా తన దేహమును తల వెంట్రుకలు, పక్షులు ఇలాగ ఒక వికారమైనటువంటి రూపంలోనికి మార్చాడు. అంటే అది అవమానకరమా లేకపోతే ఘనతనా? అది ఎంతో అవమానం ఆ మనిషికి. అంటే ఇప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇది దేనికి సాదృశ్యంగా ఉందో అక్కడ రాయబడింది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఏమంటాడు ఇక్కడ? అహంకారం వెంబటి. అంటే అహంకారం ఏం తీసుకుని వస్తుంది? అవమానమును తీసుకుని వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇప్పుడు అహంకారము, కాబట్టి ఇక్కడ వెంబటి అవమానం వచ్చింది ఇక్కడ. అంటే అహంకారమైనది, ఒక వ్యక్తి అహంకారము తనకేం తీసుకుని వస్తుందంట? అవమానమును తీసుకుని వస్తుంది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాను. కాబట్టి రాత్రి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఒకటి
ఒకటి, దేవునికి నీ ద్వారా అవమానం అయితే నీవు కూడా అవమానకరంగా కాబట్టడానికి కారణం ఏంటి అంటే నీ యొక్క అహంకారము. కాబట్టి ఏం తీసుకుని వస్తుంది? మనకి అవమానమును తీసుకుని వస్తుంది. కనానీయులు ఇట్టి అవమానకరమైనటువంటి వాటిని ఏం చేయాలంట? చంపి వేయాలి. మన ద్వారా దేవునికి అవమానం తీసుకువచ్చేటువంటి ఏ కార్యమునైనా మనం చంపివేయాల్సినటువంటి వారు. యూదాపత్రిక 17వ వచనంలో, యూదాపత్రిక 17వ వచనం, యూదాపత్రిక 17వ వచనం. అది ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచుకును పరిహాసకులు. కాబట్టి రాత్రి మనం వాటిని చంపివేద్దాం. భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున అపహసించేటువంటి ఆ పరిహాసకులముగా మనం ఉండకున్నట్లు, మన ద్వారా దేవునికి అవమానము పరిహాసము రాకుండాన్నట్లు దానిని మనం ఏం చేయాలా? చంపివేయాలి. అంటే కనానీయులు రెండోది ఎవరు అంటే వారి ద్వారా అవమానమును తీసుకుని వచ్చారు. మూడోదిగా 38వ అధ్యాయము ఆదికాండము 38వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. అక్కడ షుయా అని ఒక కనానీయుని కుమార్తె యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఇప్పుడు 6వ వచనం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దాన్ని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. కాబట్టి ఏరు ఎట్లా వచ్చాడమ్మా? యూదా ఒక కనానీయుని కుమార్తెను, షూరు అని ఒక కనానీయుని కుమార్తెను యూదా వివాహం చేసుకున్నట్టు ద్వారా అక్కడి నుంచి ఏరు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఏరు అనేటువంటి వాడు ఎవరంట? యెహోవా దృష్టికి చెడ్డవాడు అని. అంటే ఇప్పుడు కనానీయులు మూడోది ఎవరు అంటే దేవుని యొక్క దృష్టికి చెడుతనం చేయనటువంటి వారు అని. కాబట్టి ఈ చెడిపోయినటువంటి సంగతి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 12వ వచనం. నీవు ఐగుప్తులను రప్పించినటువంటి నీ జనము ఏమయ్యారు? చెడిపోయారు. ఐగుప్తులో నుంచి రప్పించినటువంటి నీ జనం ఇప్పుడు ఏమై ఉన్నారు? చెడిపోయినటువంటి వారు. ఎవరు వీరు ఐగుప్తుల నుంచి రప్పించిన నీ జనము? ఇశ్రాయేలీలే. వారు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఏమైపోయారంట? వారు చెడిపోయినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఈ చెడిపోవటానికి కారణం ఏంటి? జ్ఞానైన సొలొమోను ప్రసంగిని రాస్తూ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట ద్వారా బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగ అంటే చచ్చిన ఈగను దేంతో చెప్పాడు? కొంచెము బుద్ధిహీనత. కాబట్టి ఈనాడు నువ్వు చెడిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే నీలో ఉండేటువంటి ఈ బుద్ధిహీనతే. ఈ బుద్ధిహీనతకు కారణం ఏంటి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు? వివేచించుటకు పరిశోధించే జ్ఞానాభ్యాసం చేయుటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియో బుద్ధిహీనత. కాబట్టి బుద్ధిహీనతకు కారణం ఏంటి? భక్తిహీనత. అర్థమవుతుందా? బుక్కవాణి తైలం సచ్చినీగా ఏంటి అంటే కొంచెం బుద్ధిహీనత. విశ్వాస జీవితంలో కొంచెం బుద్ధిహీనత ఏంటి అంటే భక్తిహీనత. భక్తిహీనత వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుంది? బుద్ధిహీనునిగా చేస్తుంది. అనేకసార్లు పైకి భక్తిగా ఉన్నామని చెప్పుకుంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిని ఇట్టి వారు ఎవరు అంటే దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు చెడిపోయిన వారు. అది మన విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అది బుద్ధిహీనత, అది భక్తిహీనత అయితే. రెండోది కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? పులిసిన పిండి కొంచెమైనను. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను అదేం చేస్తుందంట? కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుని యొక్క దృష్టికి చెడిపోయినట్లు చేసినది అంటే నీలో ఉండేటువంటి పులిసినది కొంచెమైన చాలు. ఏంటిది ఆ పులిసినది అంటే లూకా సువార్తలో ప్రభు ఒక మాట అన్నాడు. 12వ అధ్యాయము 1వ వచనంలోన లూకా సువార్త
17వ అధ్యాయం అక్క, 17వ అధ్యాయము, 17వ అధ్యాయం దాన్ని వేషధారణ అనే మాట జ్ఞాపకం పడుతుంది. చదవండి అక్క, 12వ అధ్యాయం, రైట్, 12వ అధ్యాయం ఆ మాట ఏమన్నాడు? పరిశీల వేషధారణను పులిసిన పిండి. చూసారా, పరిశీల వేషధారణను పులిసిన పిండి అంటే నేను దేవుని యొక్క దృష్టికి నువ్వు చెడిపోవడానికి రెండవ కారణం ఏంటి అని అంటే వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటి? పైన ఒకటి హేరోదు అన్నాడు కదా, మీరు వెళ్ళి మీరు పూజించి నా దగ్గర సమాచారం తీసుకురండి అన్నాడు. అది ఆయన పూజించడానికి కాదు, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోగానే ఏమన్నాడు? రామాలో ఉండేటువంటి 2 సంవత్సరాలు తక్కువైనటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు అంటే పైన ఒకటి లోన ఇంకొకటి. ఇది దేవుని యొక్క దృష్టికి చెడిపోయినటువంటి విశ్వాస జీవితం. ఆ చెడిపోవడానికి 2 కారణం. ఒకటి నీ బుద్ధిహీనత, దానికి కారణము నీ భక్తిహీనత. నువ్వు చెడిపోవడానికి 2వ కారణం నీలో ఉండేటువంటి వేషధారణ. రెండింటిని మనం ఏం చేయాలంట? చంపివేళ. కనానీయుడు మీలో ఉండకుండా ఏం చేయమన్నాడు? నిర్మూలం. ఇక్కడ ఆపేస్తాను. 3 తలంపులు జ్ఞాపకం. కనానీయులు మీలో ఉండకుండా ఏం చేయమన్నాడు అక్కడ? కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. కనానీయుడు ఎవరికి సాదృశ్యం అంటే ధనాపేక్షకు సాదృశ్యంగా ఉంది. ధనాపేక్ష అగుటకు అపేక్షించినటువంటి వారికి. రెండవదిగా ఈ కనానీయుడు ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటంట? కాబట్టి తండ్రికి అవమానం తెచ్చినటువంటి వారు. మనము కూడా హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4:6 ప్రకారం ప్రభువునకు మనం అవమానం తెచ్చినటువంటి ఏదైనాను మనం లేకుండా దానిని మనం ఏం చేయాలంట? చంపివేయాలి. 3వది, ఈ కనానీలో చెడిపోయినటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి చెడిపోయినటువంటి వారు. నువ్వు చెడిపోవటానికి దేవుని యొక్క దృష్టిలో కారణాలు 2. ఒకటి నీ బుద్ధిహీనత, దానికి కారణము నీ భక్తిహీనత, అంటే పైకి భక్తి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. 2వది పులిసినటువంటి పిండి, అదేం చూపిస్తుంది? వేషధారణ. ఇది నీ విశ్వాస జీవితమును కాబట్టి నిన్ను పాడు చేసేదిగా కనపడుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని చంపి మనం ఈ కనానీయులకు సాదృశ్యం ఉన్నటువంటి 3 సంగతులు, వాటిని చంపి మనము ముందుకు వెళ్ళాలనేది దైవవాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మోకరించండి, ప్రార్థన చేస్తాం.